ఎంతో సంతోషం. మరి 12:20 అయింది. మేము ఎక్కువ సమయం తీసుకోం మేము. సో జాగ్రత్తగా వినండి. కాబట్టి 2 దశల్లో మరి యేసుప్రభు యొక్క రాకడ జరుగుతుంది. ఇది కూడా ఆఫ్ చేయండి. 1:30 వరకు పర్వాలేదు. ఓకే. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయాలు చెప్తున్నా, మరి మీరు జాగ్రత్తగా వినాలా. సో యేసుప్రభు రాకడ 2 దశల్లో జరుగుతుందని చెప్పినాం. ఫస్ట్ దశను ఎత్తబడుట అంటారు, దాన్ని ఇంగ్లీష్లో కాటప్ అంటారు, రైట్? అది కాబట్టి చనిపోయిన తర్వాత మనకు ఇంకొక జీవం ఉంటుంది. అది మన ప్రాణము, ఆత్మ. ఈ శరీరం ఇది ఉండదు, ఇంకొక శరీరం వస్తుంది. ఇది మట్టితో చేయరు, అది దేవుని యొక్క మహిమతో చేయబడుతుంది. అది ఇప్పుడు చూస్తాం మనం, అర్థమైందే? అది కాబట్టి ఎవరు ఎత్తబడతారు అనే తర్వాత చూద్దాం. ఫస్ట్ యేసుప్రభు తన సంఘం కోసం వస్తున్నాడు, అర్థమైందే? అది ఎలా వస్తాడు? శిష్యులు అడిగారు. ఇప్పుడు మనకు 3 చోట్ల రాయబడి ఉంది యేసుప్రభు యొక్క రాకడను గురించి. కానీ బైబిల్ రాకడ అనేది 2 రకాలుగా వాడబడింది పరిశుద్ధాత్మ ద్వారా. మత్తయి 24లో, మార్కు 13లో, లూకా 21లో. ఇవి యేసుప్రభు తన నోటి ద్వారా శిష్యులకు చెప్పిన మాటలు, రైట్? అందరికీ చెప్పలేదు. అది ఎవరికి చెప్పాడు? శిష్యులకు చెప్పినాడు. సో ఇక్కడ ఇక్కడ దాచబడిన సత్యం ఏంటంటే, నువ్వు యేసుప్రభుకు శిష్యురాలిగా శిష్యునిగా ఉంటే అప్పుడు కొన్ని సత్యాలు నీకు దేవుడు చెప్తాడు, అర్థమైందే? అది కాబట్టి దేవుని యొక్క మాట విని దానికి లోబడే స్వభావం నీకుంటే అప్పుడు దేవుడు నీతో తనను గురించి తాను చెప్తాడు. నీకు ఆ లోకం గురించి, ఆయా ప్రత్యక్షతల గురించి నీకు నాకు చెప్తాడు. కాబట్టి మనకు మత్తయి 24లో చాలా క్లియర్గా అది రాయబడి ఉంది. దాంట్లో ఒక సెంటెన్స్ చాలా సీక్రెట్గా ఉంది. ఆ సీక్రెట్ ఇప్పుడు ఒకసారి చదువుదాం. దానికి ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, మరి సెకండ్ సెషన్ ఇచ్చినారు మధ్యాహ్నం, సంతోషం. మొట్టమొదటి సెషన్లో కొన్ని సత్యాలు మేము చూడగలిగితే మా మానవ బలహీనతల్లో చెప్పబడిన వాక్యాన్ని నీరు గట్టి ఫలింపజేయండి. మీరే మహిమ పొందండి. అయోగ్యుని పాపి నన్ను కూడా కరుణించి మీ అభిషేకం కోరుకుంటున్నాం. మీ రక్త పరోక్షణ కిందికి వస్తున్నాం. మా అందరితో మాట్లాడమని వచ్చిన యవనస్తులందరూ వాళ్ళ సమయం వెచ్చించి అనేక మంది కాలేజీలు ఎగరగొట్టి చాలామంది మరి వచ్చారు, లీవులు పెట్టి వచ్చారు. వాళ్ళ భాగం వాళ్ళకు దయచేయమని ఎంతో వినయంతో క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. చూడండి 24వ అధ్యాయం, మాథ్యూ 24 ప్లీజ్. 3వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్త గమనించండి, రైట్? మీరందరికీ మీ బైబిల్ ఉండాలి బాబు. ఒకటే బైబిల్ ఉండాలి, రకరకాల బైబిల్ వాడకూడదు. తర్వాత ఒకటి మాత్రం ధ్యానించాలి బైబిల్. ఇప్పుడు చూడు, నా బైబిల్ అంతా షేప్ అవుట్ అయింది. అది ఇంకోటి ఎక్కడంటే అక్కడ రాసేసుకున్నాను నేను. అట్లా ఒక బైబిల్ మనకు ఉండాలి. దేవుడు ఏదైనా చెప్పినప్పుడు పక్కన ఎక్కన సాధ్యమైనంత పెద్ద బైబిల్ వాడితే ఇంకా బాగుంటుంది. ఇది మెడిటేషన్ బైబిల్. ఇంకొకటి ఇంకొక వేరే బైబిల్స్ ఉంటాయి, వాటిని మేము ఇంట్లో కుటుంబ ప్రార్థనకు వాటికి మేము వాడుతూ ఉంటాం. ఏదో ఇది జనరల్గా ఒక్కోసారి తెస్తా, ఒక్కోసారి తీసుకురాను ఈ బైబిల్, రైట్? ఇప్పుడు 24లో చూడండి, మరి శిష్యులు అడుగుతారు. ఏమని అడుగుతారు చూడండి. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయనతో ఏకాతముగా వచ్చి, ప్రతి వాక్యానికి ఒక అర్థం ఉంది బైబిల్లో, జాగ్రత్తగా చదవాలి. అర్థమైంది? చందమామ కథల మాదిరి చదవకూడదు, అర్థమైంది? ఈ విధంగా రాజుకు మౌనభంగం కలగానే తిరిగి బేతాళుడు చెట్టు ఎక్కాడు, అట్లా ఉండదు ఇక్కడ, అర్థమైందా? అట్లా కథ ఉండదు, అర్థమైందా? జాగ్రత్తగా చదవాలి, రైట్? ఏమంట? ఆయన ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు ప్రతి ఉదయకాలం దేవుని ముఖాన్ని చూడాలి. ఉదయాన్నే లేస్తానే కింద పడిపోవాలి. అంటే మీరు అడగచ్చు, బ్రదర్ 5వ ఫ్లోర్లో ఉంటామో అక్కడి నుంచి కింద పడాలా? అది కాదు, మంచం పై నుంచి కిందికి రావాలి. లేస్తానే మోకాళ్ళ పైన ఉండాలి. యేసుప్రభు పేరు తప్పితే ఇంకేం గుర్తు రాకూడదు ఉదయాన్నే, అర్థమైందా? అది రైట్. చేసి నువ్వు
అట్లా అట్లా రావడాన్ని ఏమంటారంటే ఒలీవ కొండ మీద ఏకాంతముగా వచ్చినట్లు గుర్తు. అర్థమైందా? ఏమది? ఉదయాన్నే లేచి నీ జీవితం రోజు ఆరంభించడం ఆ విధంగా. నువ్వు యవనస్తున్నవు అయితే మోకాళ్ళపైన ఉండు, ఏం కాదు. వాళ్ళేమో యోగా గీగా ఏమేమో అంటారు వాళ్ళు. కరెక్ట్ యోగా ఏంది తెలుసా? మోకాళ్ళ పైన ఉండే ప్రార్థన చేయడం యోగా, పర్ఫెక్ట్ యోగా. యేసుప్రభు యోగా చేసేవాడు తెలుసా? చాలామంది అంటారు. ఒకసారి ఒక ఆయన నా ఇంటి పక్కింటి ఆయన వచ్చినాడు, బ్రదర్ రాండి మా దగ్గర యోగా జరుగుతుంది అని. అవునా అన్న, మా దగ్గర కూడా యోగా జరుగుతుంది అన్నా నేను. ఎట్లెట్లా మీ దగ్గర ఎట్లుంటుంది అంటే, మేము మోకాళ్ళ ఉండి ప్రార్థన చేస్తాం, నువ్వు నీ కోసమే చేస్తాం, మేము అందరి కోసం చేస్తాం, మరి దేవుని స్తుతిస్తాం, చాలాసేపు మేము మోకాళ్ళ పైన ఉంటామని చెప్పిన. అవునా అన్నాడు. నువ్వు ఉండు, మోకాళ్ళ పైన ఎంతసేపు ఉంటావు? నువ్వు 5 నిమిషాలు కూడా ఉండలేవు, మా యోగాలు అయితే మేము ఎంతసేపు అయినా ఉంటామని చెప్పిన. అప్పటి నుంచి ఎప్పుడు నన్ను అడగడు ఆయన. రైట్? యేసుప్రభు కూడా యోగా చేసేవాడు. బైబిల్ చెప్పే యోగా ఇక్కడ ఉంది చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం చదవమ్మా. నువ్వు చదవమ్మా, కొంచెం వాయిస్ బాగుంది. 1:35 మార్కు. ఆయన పెందల కడనే లేచి. ఎప్పుడు లేచిండట? మీరు చాలామంది అక్కడ మా హైదరాబాద్ సిటీలో అడుగుతూ ఉంటారు, మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, మేము 3:30-4 అవుతుంది, మళ్ళీ వెంటనే లేయాలి. లేదు, ఇంగ్లీష్లో అర్థం లేదు. అర్లీ అని ఉంది. అర్లీ అంటే ఏమర్థం? నువ్వు నిద్రపోయి లేచేది. ఒకవేళ నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ 6 గంటలకు డ్యూటీకి వచ్చినావు అనుకో, పడుకో, ఎవడేమర్థనుడు. మళ్ళీ ఎప్పుడు లేస్తావో లేచిన వెంటనే చేసేదాన్ని అర్లీ అంటారు. అర్థమైందా? అది రైట్. కాబట్టి పెందల కడనే లేచేవాడట. ఎవరు? యేసుప్రభు. ఊరిక లేడు. ఇంకా నువ్వు చాలా చీకటిగా ఉండగానే, అంటే సన్ ఇంకా వాటి సన్ రైజ్ కాలే అప్పటికి, చీకటే ఉంది, కొంచెం మసక. తర్వాత వాకింగ్. ఉండు బాబు, అంత స్పీడ్గా చదివితే అర్థం కాదు బైబిల్. అర్థమైందా? బయలుదేరి అంటే వాకింగ్ చేయి. మీరు కూడా వాకింగ్ చేయండి. ప్రభా స్తోత్రం, యేసుప్రభు అని, రక్షణ బట్టి స్తోత్రం అని చెప్పండి, వీధులంతా తిరగండి. అర్థమైంది? ఒకసారి అర్లీ మార్నింగ్ మా నాన్న 3 గంటలకు లేపిండు మమ్మల్ని. మేమంతా చిన్నోళ్ళం. మా నాన్న చాలా స్ట్రిక్ట్ ఉండే, ఆర్మీ ఆఫీసర్ ఉండే, క్యాప్టెన్ ఉండే మా నాన్న. 3 గంటలకు లేచి యేసుప్రభుకు స్తోత్రం అని చెప్పి పోయేవాళ్ళం అనమాట. ఉదయాన్నే లేపి చాలామంది ఏమేమి సార్ అని అడుగుతున్నారు. అందరు పిచ్చోళ్ళ మాదిరి. నాకు చాలా కోపం వచ్చింది. మా అమ్మ దగ్గరికి వెళ్ళి, ఏంది అందరూ కొన్ని కుక్కలు ఎట్లా పడుతున్నాయి, కొంతమంది ఏమో ఏమైంది అంటున్నారు. ఏది మమ్మీ? చిన్నపిల్లలని కూడా ధ్యాస లేకుండా పరిగెత్తిస్తుండు మా నాన్న అని. అర్థమైంది? యేసుప్రభు జై, యేసుప్రభు స్తోత్రం అని చెప్పి పరిగెత్తిచ్చాడు మా నాన్న. ఏం పిచ్చోడరా అనుకునేవాడిని. నిజంగా అట్లా చేసినాడు కాబట్టి ఈరోజు ఇక్కడ నిలబడినా. లేకపోతే నేను కూడా ఎక్కడో అరకు వ్యాలీలోనో ఎక్కడో రిసార్ట్లో ఉండేవాళ్ళం. రైట్? అర్థమైంది? ఇక్కడికి వచ్చిన ఈరోజు మందిరానికి వచ్చిన. తర్వాత బయలుదేరి వెళ్ళి అక్కడ ఏం చేసిండు? అక్కడ బీర్ బాటిల్ పట్టుకున్నాడా? ఏమనుందో చెప్పు. వెళ్ళి అబ్బో, అర్థమైందా? ఏమి అది దాన్ని మార్కు సువార్త, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఏమంటాడు? ఏమంతా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దానికి మనం కంపేర్ చేద్దాం. చదువు బాబు. 24:3. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని, శిష్యులు ఆయన యొద్దకు వదిలేయి. శిష్యులు ఆయన యొద్ద బదులు నువ్వు చెప్పు, నీ పేరు పెట్టుకో. ఏమంట? అది అంటే అర్థం ఏంటి? జీవితంలో నువ్వు భర్త అయినా, నువ్వు భార్య అయినా, నువ్వు కొడుకైనా, కూతురైనా, జీవితంలో ఒక సమయంలో ఎవరితో గడపాలా? ఏకాంతంగా ఎవరితో గడపాలా? ఆడు సూపర్ హీరో, సూపర్ హీరోయిన్. అర్థమైందా? అప్పుడు దేవుడు అన్నీ చెప్తాడట. కాబట్టి అందరి మధ్యలో అడగలే వాళ్ళు. ఒలీవల కొండ మీద ఏకాంతంగా ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, అంతేగాని మొబైల్ ఫోన్లో ఫోన్ చేయాలి. ప్రభా ఒక డౌట్ ఉంది చెప్తావా అని చెప్పలే. నువ్వు నేను వెళ్ళాలి దేవుని దగ్గరికి. దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు అడిగితే చెప్తాడు దేవుడు. యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్, యూ హ్యావ్ టు సపరేట్ సమ్ టైమ్, యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ కన్వీనియంట్, యూ మేక్ యువర్ సెల్ఫ్ ఫ్రీ.
come to the Lord Jesus Christ, then you ask, you wait upon on your knees, then you first praise God, then you. సో దీన్నంతా ఏమంటారంటే అరణ్యంలో అయినా ఒలీవల కొండ మీద ఏకాంతముగా నువ్వు వస్తే అప్పుడు దేవుడు నీకు చెప్తాడు. అర్థమైందండి? అది కాబట్టి ఎవనోడా ఎవనొస్తురాలే నీ జీవితం అంటే స్టార్ట్ చేస్తే ఇంకా బ్రహ్మాండం. అర్థమైందా? 3 పూలు 6 కాయలు 12 విత్తనాలు 24 చెట్లు 48 ఉద్యానవనాలు అదిరిపోతుంది. అర్థమైందా? ఆత్మీయంగా, రైట్? అది కాబట్టి మరి మొత్తం 24వ అధ్యాయం చదవమ్మా. చదవా బాబు. ఇవి ఎప్పుడు జరుగును? వాము ప్రశ్న. నీ రాకడకును 2 తేడా సీక్రెట్. అది వాళ్ళు చాలా జాగ్రత్తగా అడిగిండు శిష్యులు. నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలు ఏవి? రాకడ వేరు, యుగ సమాప్తి వేరు. అర్థమైంది? ఈ రాకడనే ర్యాప్చర్ అంటారు, దీన్నే ఎత్తబడుట అంటారు. ఆయన ఏమంటాడంటే పేతురు అనుకుంటా, నేను పేతురు చెప్తాడు. పేతురు ఏమంటాడంటే, పేతురు కొంచెం స్థలం గర్వం ఉందిలే. అర్థమైంది? మీ వాళ్ళు కూడా చాలామంది బ్రదర్లు కూడా కొంతమంది అన్నా ఇక్కడే పుట్టి పెరిగినా అన్న గ్రేట్. అర్థమైంది? అట్లనే పేతురు కూడా యేసుప్రభువా చూసినావా, దేవాలయం చూసినావా, ఎట్లుంది, సూపర్ ఉంది కదా, అరే ఏం కట్టినారు చూసినావా, నువ్వు చూసినావా అని యేసుప్రభుని అంటుంటాడు. అప్పుడు యేసుప్రభు ఏమంటాడు తెలుసా? రాయి పైన రాయి ఉండదురా, అంత పోతుంది అంటాడు. వామ్మో అదేంది అట్లా జరుగుతాయి? చూడండి 24:1. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడంలో ఆయనకు చూపించుచూ వచ్చింది. ఏమో ఆయనకు తెలియనట్లు పెద్ద గైడు మన పేతురే ఉంటాడు. ఇంక ఇట్లాంటివన్నీ చేసేది ఆయనే, హెచ్ఆర్. అర్థమైంది? గైడ్ అన్నమాట. అర్థమైందా? అది అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడదు ఇప్పుడన్నా మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏంద్రా ఇంత మంచి కట్టడం పట్టుకొని అసలు మొత్తానికి మొత్తం రాయి పైన రాయి ఉండదు అంటాడు. ఏం మాట్లాడతాడు? ఉండు ఇదే ఓసారి అడగాల ఆయన్ను అని చెప్పి ఆయన ఒంటరిగా ఒలీవల కొండ పైన ఏకాంతముగా ఉన్నప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి ఎంతో హంబుల్గా, అవును ప్రభువా నువ్వు ఎందుకట్లా చెప్పినావు? అప్పటికే ఈ టెంపుల్ ఎవరు కడతాడంటే హేరోదు కడతాడు. హేరోదు కట్టినాడు. ఇది యేసుప్రభు చచ్చిపోయిన 30 సంవత్సరాలకు టైటస్ అనే ఆయన దీన్ని పాడు చేసినాడు. పాడు చేసి అగ్ని పెట్టి కాల్చేసి మొత్తానికి దాన్ని పడగొట్టినాడు. ఇప్పుడు ఒక చిన్న గోడ ఉంది, దాన్నే వెయిలింగ్ వాల్ అంటారు. దాన్ని పట్టుకొని యూదులు ఏడుస్తారు ఇప్పటికి కూడా. మొన్న కూడా చిన్న పండగ జరిగింది, యూదులు ఎక్కువ ఏడుస్తారు దాన్ని పట్టుకొని. నీ నిబంధన అబ్రహాం ఇస్సాకు యాకోబులతో చేసిన నిబంధన నెరవేర్చు, ఈ స్థలం మాకు ఇస్తా అన్నావు కదా, ఏందంత శత్రువులు మమ్మల్ని ఇంతగా హింసిస్తున్నారు, మా చరిత్రలో మమ్మల్ని అందరూ కష్టపెట్టిన వాళ్ళే అని చెప్పి ఇప్పుడు కూడా దాన్ని పట్టుకొని ఏడుస్తారు వాళ్ళు. ఇక్కడ యాక్చువల్గా కట్టించిన ఒరిజినల్ సొలొమోన్ దేవాలయం లేదు అసలు. అర్థమైందా? అది అప్పుడు యేసుప్రభు వాళ్ళు అడిగిన ప్రశ్నకు మంచి సమాధానం చెప్తాడు. నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలు ఏంటి అంటే అప్పుడంతా చెప్తాడు. ఇది చాలా బ్రహ్మాండమైన అధ్యాయం ఇది. కాబట్టి నా పాయింట్ వచ్చి రాకడ అనే వాటి ఒక్క మాట చదువుదాం. రాకడ అనేది ఏంటంటే యేసుప్రభు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోతాడు సజీవంగా. అర్థమైందే? అది చూడండి అపోస్తల కార్యములు ఇది ఎక్కడ జరిగింది? ఈ కాన్వర్జేషన్ ఎక్కడ జరిగింది? ఏ కొండ? అది గుర్తుపెట్టుకోండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం మొదటి అధ్యాయంలో యేసుప్రభు 12వ వచనం నేను చదువుతున్నా. అప్పుడు వారు ఒలీవల కొండ నుండి యెరూషలేముకు తిరిగి వెళ్ళిరి. ఒలీవల కొండ నుంచి వెళ్తున్నారు. ఏంటి ఒలీవల కొండలో ఏం జరిగింది చూడండి. 11వ అధ్యాయం, రైట్, 10వ వచనం లేకపోతే 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణం చూస్తూ ఉంటేనే యేసుప్రభు పైకి వెళ్ళిపోతానే ఉన్నాడు. అయ్యో అప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. అప్పుడు 11వ వచనం, గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన
తిరిగి వచ్చాను. ఎక్కడికి వస్తాడు ఆయన? ఒలీవల కొండపైకే వస్తాడు. రైట్. ఇది ముందుగానే ప్రవచింపబడింది. చూడు, జకర్యా గ్రంథం 14వ అధ్యాయం. జకర్యా గ్రంథం ఎక్కడుంది? కొత్త నిబంధన ఎక్కడుంది బాబు? మలాకీ ముందు ఉంది. జకర్యా గ్రంథము 14వ అధ్యాయం అంతా యేసుప్రభు రాకడ గురించి ఉంది. మీరు జకర్యా గ్రంథం చదివితే ఇది పాత నిబంధనలో ప్రకటన మాదిరి. కొత్త నిబంధనలో ప్రకటన ఎట్లనో పాత నిబంధనలో ప్రకటనలో 2 గ్రంథాలు ఉన్నాయి. ఒకటి దానియేలు, ఒకటి జకర్యా. ఈ 2 చదివిందంటే మీకు మొత్తం కాన్సెప్ట్ అర్థమవుతుంది. 14వ అధ్యాయం 4వ వచనం. ఆ దినం యెరూషలేము ఎదుట బాస్ కథం. ముందుగానే చెప్పిండు. 800 సంవత్సరాల క్రితమే చెప్పింది దీని గురించి. రైట్. దేని పేరంటే యెరూషలేము దగ్గర ఉన్న ఒలీవల కొండ పైన ఆయన పాదాలు ఉంచుతారు. దీన్ని 2వ రాకడ అంటారు. దీన్ని ఏమంటారు? 2వ రాకడ అంటారు. ఇది వేరు, ఇది మనకు సంబంధించింది కాదు. దీన్ని యుగ సమాప్తి అంటారు. అర్థమైందా? యెరూషలేములో ఉన్న ఒలీవల కొండపైన ఇప్పటికి కూడా కట్టడం ఒకటి లేదు. మీరు మాకు కావాలంటే చూడండి, ఒలీవల కొండ పైన ఒక్క కట్టడం లేదు. ఎందుకంటే చాలా లూజ్ సాయిల్ అంట. అది చాలా లూజ్ సాయిల్. దానిపైన కట్టరు. ఒక్క బిల్డింగ్ కూడా లేదు. దానిపైన యేసుప్రభు కాలు పెడతాడు. అది 2వ రాకడ. ఇది జరగబోయే క్రియ. ఈ బైబిల్లో రాయబడింది. 800 సంవత్సరాల క్రితమే జకర్యా గ్రంథం రాయబడింది. అప్పుడు యేసుప్రభు వచ్చినట్లు దీనికి ముందు దానియేలు గ్రంథంలో అది రాయబడింది. అర్థమైందే? అది ఇప్పుడు దానియేలుని గురించి కొంచెం క్యాలిక్యులేటర్లు జాగ్రత్తగా పెట్టుకొని మీ దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంటే. రైట్. దానియేలు గ్రంథంలో దానియేలు బబులోను, నేను చెప్పినా కదా, వాళ్ళు మాట వినకపోతే యేసుప్రభు యెహోవా దేవుడు ఏం చేసినాడంటే వీళ్ళందరినీ బబులోను దేశానికి తీసుకెళ్ళిండు. రైట్. బబులోను దేశం ఇస్రాయల్ దగ్గర నుంచి. బబులోన్ అంటే ఏ ఊరన్నా? ఏ కంట్రీ? ఇరాక్. ఐసిస్ సెంటర్. ఐసిస్ అనే భయంకరమైన ఉగ్రవాద సంస్థ అది. దాంట్లో బబులోను దేశం ఉంది. దాన్ని నెబుకద్నెజరు పరిపాలించే టైంలో రైట్ యేసుప్రభు అతన్ని వాడుకుంటాడనమాట. మా పిల్లలకు బుద్ధి చెప్పడానికి నువ్వే కరెక్టరా అని చెప్పి నెబుకద్నెజరు వచ్చి దేశాన్ని దండెత్తి బంగారు దేవాలయం ఆయన కట్టించింది. సొలొమోను. గోల్డెన్ టెంపుల్. వెల్లూరు, రాయవెల్లూరు ఉందే చిత్తూరు దగ్గర, సిఎంసి వెల్లూరు. అక్కడ గోల్డెన్ టెంపుల్ ఉంది. అట్లాంటిది ఎక్కడ లేదు ఇండియాలో. తర్వాత రోమ్లో ఉంది గోల్డెన్ టెంపుల్. అంటే టెంపుల్ అంతా బంగారు రేకుతో పొదిగించినారు. అది తిరుపతి పైన ధ్వజస్తంభం పైన ఉన్న కలశం అంతా గోల్డ్. కానీ సొలొమోను కట్టించిన దేవాలయం గోల్డ్ అంతా, గోల్డెన్ ప్లేట్ కాదు, అంత గోల్డే. ఎంత వాడినాడు తెలుసా ఆయన? 7,200 టన్నులు వాడినాడు. మొత్తం కరిగించి తీసుకెళ్ళిపోయాడు. ఎవరు? నెబుకద్నెజరు. వాళ్ళు దాన్ని గురించి ఎంతో గర్వపడినారు ఇజ్రాయేలీలు. మొత్తం కరిగించి పడేసి ఏరులై ప్రవహించిందంట. బంగారు, వెండి, ఇత్తడి రైట్ ఇట్లా కాల్చి పడేసిండు అంత. అంటే ఏందర్థం? వాళ్ళు దేని గురించి అయితే గర్వపడినారో అర్థమైందా? దాన్ని దేవుడు తీసేసిండు. కారణం పొద్దున చెప్పిన, వాళ్ళు హృదయమునందు తప్పిపోవు ప్రజలు. దీంట్లో ఒక సీక్రెట్ ఉంది. బిడ్డ, నేను చెప్తున్నా, బిడ్డ అంటంలో తెలంగాణలో మాట్లాడతాం మేము. బాబు, అయ్యా, అమ్మ, యేసుప్రభుని అంగీకరించి రక్షణ పొందిన తర్వాత యేసుప్రభు కంటే ఎక్కువగా నువ్వు ఏదైనా ప్రేమించు. కానీ యేసుప్రభు మార్గాల్లో నడవకుండా వెధవేషాలు వేసావంటే నువ్వు ఏదైతే ఎక్కువ ఇష్టపడతావో దేవుడు దాన్ని కాల్చి పడేస్తాడు. అర్థమైందా? అది ఎక్కడుంది అదంటే ఉంది బైబిల్లో, మస్తు చోట్ల రాయబడి. ఒక్కటి చూపిస్తాను, చదవండి. రైట్. ఎబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. ఉండమ్మా, చాలా సీక్రెట్ ఇది, జాగ్రత్తగా చదువుతా. నువ్వు తొందరగా చదివేస్తే అయిపోతుంది. అర్థమైందా? మనం అంటే రక్షణ పొందిన వాళ్ళం. సత్యం అంటే రక్షణ. అనుభవ జ్ఞానం, బిలీవర్గా మంచిగా జీవించి పొందిన తర్వాత ఏమంట? బుద్ధిపూర్వకంగా అంటే తెలిసి
పాపము చేస్తే చేయడానికి ఛాన్స్ ఉంటుంది 100%. నువ్వేదో విశ్వాస అయ్యి, అర్థమైందా, నేను బాక్సైసం తీసుకొని ప్రతిరోజు నేను మందిరానికి వచ్చి నేను పాపం చేయడానికి ఆస్కారం లేదు, బైబిల్ ఏం గ్యారంటీ ఇవ్వదు. ఈ శరీరం ఏ నియమానికి లోబడుతుంది? జాగ్రత్త బిడ్డ, నీ శరీరమే నీకు శత్రువు. దీన్ని ఎంత లైన్లో పెట్టాలో అంత లైన్లో పెడితేనే నీ మాట వింటుంది. లేకపోతే నువ్వు చాలా హీరో అనుకుంటే జీరో చేసేస్తుంది సైతాను. అర్థమైందా? అది కాబట్టి ఒక విశ్వాసి పాపం చేయడానికి అవకాశం ఉంది. బుద్ధిపూర్వకంగా పాపము చేసిన యెడల పాపమునకు బలి ఇంకను ఉండదు. మళ్ళా యేసుప్రభు చనిపోడు నీకోసం. సరే, అయిపోతే అయిపోయింది. కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచాల. దేవుడు ఏం చేస్తాడంటే నీకు న్యాయపు తీర్పు తీరుస్తాడు. అర్థమైందా? ఇప్పుడు చిన్నపిల్లోనికి అరే అక్కడ పోతే కింద పడతావురా అంటే అక్కడికే పోతాడు. మళ్ళా తీసుకొస్తే మళ్ళీ అక్కడికే పోతాడు. మళ్ళా తీసుకొస్తే మళ్ళీ అక్కడికి పోతాడు. అప్పుడు ఏం చేయాలా? అంటే మళ్ళా ఓడు. అట్లా యేసుప్రభు కూడా ఏం చేస్తాడట? న్యాయపు తీర్పు తీరుస్తాడు. అప్పుడు నువ్వు మాట వినలేదనుకో, ఇంకా ఉంది చూడండి, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండను. చుట్టూ నువ్వు ఇష్టపడేది కాల్చి పడేస్తాడు దేవుడు. ఒకవేళ నీ ఆరోగ్యం నువ్వు చాలా ఇష్టపడినావు అనుకో, ఆరోగ్యం పైన దెబ్బ కొడతాడు. అర్థమైందా? అది ఏదైనా జరగచ్చు, నేనేం తీర్పు తీర్చను. అర్థమైందా? దేవుడు ఏదైతే నువ్వు ఇష్టపడతావో దాన్ని దెబ్బ కొట్టేస్తాడు, దాన్ని కాల్చి పడేస్తాడు. నిన్నేం చేయడు. జాగ్రత్త, పాపంతో చల్లగాటం ఆడద్దు. కాలుస్తాడు దేవుడు. అనుభవంలో చెప్తున్నాను నేను. అర్థమైందా? అది అటు జాగ్రత్తగా ఉండాలి. రైట్? అది కాబట్టి ఇక్కడ యేసుప్రభు చెప్తుండనమాట. రైట్? కాబట్టి మనం పాపానికి దూరంగా ఉండాలి. ఎవరు ఎత్తబడతారంటే ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో వాళ్ళే ఎత్తబడతారు. రైట్? అది కాబట్టి ఇక్కడ యేసుప్రభు ఒలీవల కొండపైన కాలు పెట్టడం అనేది రెండవ రాకడ. రైట్? అది కాబట్టి ఈ ప్రకటన గ్రంథం రాయబడింది ఏంటంటే ఈ ప్రపంచంలో మహాశ్రమలు వస్తాయి. దాన్ని ఏమంటారంటే వాళ్ళను మహాశ్రమలు అంటారు. ఎవరికి? ఇశ్రాయేలీలకు. మనకొచ్చి దేవుని యొక్క ఉగ్రత వస్తుంది ఈ ప్రపంచం పైన. ఆ ఉగ్రతకు ముందు యేసుప్రభు వారు తన పెళ్లి కూతురును పైకి తీసుకొని వెళ్ళిపోతాడు. అర్థమైందా? అది కాబట్టి నువ్వు రక్షణ పొంది బాప్తిసం తీసుకుని యేసుప్రభు యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటే నువ్వు యేసుప్రభువుకు ప్రదానం చేయబడినావు అన్నమాట. అంటే నువ్వు యేసుప్రభువుకు ఎంగేజ్ చేయబడినావు. పెండ్లి ఇక్కడ జరగదు, పెండ్లి పైన జరుగుతుంది. ఆ పెండ్లికి యేసుప్రభువు రైట్ కిందికి వస్తాడు. ఎట్లా వస్తాడంటే తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు, అసలు తెలియదు. డోంట్ నో అబౌట్ దోస్ థింగ్స్. రైట్? అది చూడండి, మనకు మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. ఇది 24వ అధ్యాయం చాలా జాగ్రత్తగా చదవాలి, చదివితే తెలుస్తుంది. 24వ అధ్యాయం అక్కడ రాయబడినట్లు చూడండి. ఈ 35, 36, 24, 35, 36 నేను చదువుతున్నానండి. దానికి 33 ఒకసారి చదువుతున్నా. ఒక హింట్ ఇచ్చినాడు దేవుడు. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచుచున్నప్పుడు, అవి కింద ఉన్నాయి ఆ సంగతులన్నీ. రైట్? ఆయన సమీపమనే ద్వారమునద్ద దగ్గరనే ఉన్నాడని తెలుసుకున్నాడు. ఈ సూచనలన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు. కాబట్టి ఈజ్ వెరీ నియరర్. అది తర్వాత కింద ఆకాశం భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రం అతింపు. అయితే ఆ దినమును గుర్చియు ఆ గడియను గుర్చియు తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. అంటే యేసుప్రభు ఎప్పుడు వస్తాడు? ఈ యేసుప్రభు రావడాన్ని ఏమంటారని చెప్పిన 3 పదాలు చెప్పిన: ఎత్తబడుట, ర్యాప్చర్, తర్వాత కాటప్. అర్థమైందా? అది ఆయన ఎప్పుడైనా వస్తాడు. అది ఎట్లా వస్తాడంటే నాకే తెలియదు అంటాడు యేసుప్రభు, దూతలకు కూడా తెలియదు అంటాడు. అర్థమైందా? అది కాబట్టి ఈ మన దేవుడు యొక్క యేసుప్రభు యొక్క సంఘము అంటే మనం రక్షింపబడిన వాళ్ళందరినీ
మనము దేవుని యొక్క పెళ్లి కూతురు అంటాం. పెళ్లి కూతురును తయారు చేస్తున్నాడు ఎవరు? ఇప్పుడు పెళ్ళికి ముందు ఏమవుతారు? అమ్మాయిలంతా బ్యూటీ పార్లర్కి వెళ్తారు. మీకు వ్యాలీలో బ్యూటీ పార్లర్ ఉందా? అరకు వ్యాలీలో మీకు లేదు, కానీ హైదరాబాద్లో అయితే తొందరగా రారు అక్కడికి పోతే. మాకేమో ఇక్కడ అన్నీ సలారిపోతూ ఉంటాయి పెళ్ళిలో. అట్లమైనా అంటే పెళ్లి కూతురుని తయారు చేస్తుంటారు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పెళ్లి కూతురు తయారైపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే తండ్రికి చెప్తాడు, బాబు పెళ్లి కూతురు రెడీగా ఉంది, బండి పంపించు, కారు పంపించండి. అర్థమైంది అది. అప్పుడు మరి తండ్రి ఏం చేస్తాడంటే కుమారుని ఒకరోజు సడన్గా, ఎరా ఎక్కడున్నా? ఇక్కడున్నా, నేను ఎక్కడున్నా, 6వ ఆకాశంలోనో ఇక్కడ 4వలో ఉన్నా, చెప్పు డాడీ. అరే పోరా పో, పెళ్లి కూతురు రెడీ అంటేనే యేసుప్రభు దన్నని కిందికి వచ్చేస్తాడు. సో ఆయనకే తెలియదు ఎప్పుడు వచ్చేది. అర్థమైందా? అది ఎట్లా వస్తాడంటే దొంగ మాదిరి వస్తాడు. అసహ్యంగా దొంగ మాదిరి రావడం ఏంటి? చక్కగా రావాలి కదా. రాజరాజ మార్తాండో జై హో టిన్ టిడిన్ డిన్ 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 అని మొత్తం లైట్లు గీట్లు జిగ్ 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 అట్లా రాడు. అది 2వ రాకడలో వస్తాడు ఆయన. ఫస్ట్ రాకడలో ఎట్లా వస్తాడు? దొంగ మాదిరి వస్తాడు. ఎందుకు వస్తాడు తెలుసా దొంగ మాదిరి? దేవుడు ఇంగ్లీష్లో ఏమంటారు, తెలుగులో నాకు తెలియదు. ఆమ్ని ప్రజెంట్, ఆమ్నిసియంట్, ఆమ్నిపోటెంట్ అంటే సర్వశక్తివంతుడు, సర్వాధికారి కలిగిన దేవుడు, సర్వంతర్యామి. రైట్? యేసుప్రభు యొక్క స్పీడ్ చాలా స్పీడ్ ఉంటుంది. ఇంకోటి ఏమంటే ఒకటే చోట యేసుప్రభు అన్ని దేశాల్లో ఒక్కసారి మాట్లాడగలడు అందరితో. సైతాన్ అట్లా కాదు, సైతాన్ స్పీడ్ తక్కువ. అర్థమైందా? ఇప్పుడు మామూలు ఏరోప్లేన్ అనుకో, మామూలు ఏరోప్లేన్, ప్యాసింజర్ ఏరోప్లేన్ అని పోతూ ఉంటుంది. అది F-16 అనుకో, F-35 జీ అని పోతూ ఉంటుంది కదా. కాబట్టి యేసుప్రభు F-35 మాదిరి వస్తాడు. ఈ సైతాన్ ఏం చేస్తాడు? వస్తున్నాడా అని చెప్పి అంటాడు. ఆయన వచ్చి సంఘాన్ని ఏపుకొని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు సైతాన్ వస్తాడు. పాయ్ పాయ్ పాయ్, అరే 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 అరే. ఎందుకంటే వాళ్ళ దూతలు కూడా వేస్ట్ గాళ్ళు, అందరూ అన్ని అబద్ధాలు చెప్తారు, ఒక్కడు సరైనోడు కాదు. అర్థమైంది? రాజ్యం అంతా ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. అందుకనే యేసుప్రభు దొంగ మాదిరి వస్తాడు. కాబట్టి యేసుప్రభు సైతానికి తెలియదు యేసుప్రభు ఎప్పుడు వస్తాడు, ఎట్లా వస్తాడంటే దొంగలించుకొని వెళ్ళిపోతాడు. దొంగ ఎట్లా వస్తాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు అల్మారా పగల కొడతాడో తెలియదు, ఎప్పుడు వాడు చిన్నవి తీసుకుపోతాడు, కుక్కరు, తర్వాత పట్కారు, ఇట్లా తీసుకుపోతాడు, స్క్రూ డ్రైవరు, అట్లా పెద్ద టేపులు తీసుకుపోతాడు. ఏం తీసుకుపోతాడు? బంగారు, వెండి, క్యాష్ అంటే చాలా ప్రశస్తమైనవి తీసుకుపోతాడు. అట్లనే దేవునికి నువ్వు, ఆయన సంఘం ప్రశస్తమైంది, ధనాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. అంత స్పీడ్గా వస్తాడనమాట. అర్థమైందా? అది. కాబట్టి ఎట్లా వస్తాడంటే మనకి 25వ అధ్యాయం మత్తయిలో ఉంది. అందరు నిద్రపోతూ ఉంటారు, 10 మంది కన్యకలంతా, ఒక 5 మంది మాత్రం హుషారు ఉంటారు. అర్థమైందా? అది విశ్వాసులు అనమాట. అర్థమైందా? నిద్రపోతూ ఉంటే ఇదిగో పెళ్లి కుమారుడు అంటే దాని లాంతర్లు వేయించుకొని, అర్థమైందా, వస్తాడు. పెళ్లి కొడుకు వచ్చేసి టన్ టడన్ టడన్ అనే పెళ్లి కూతురుని ఎక్కించుకొని పాయ్ 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 వెళ్ళిపాయ్. వీళ్ళు బుద్ధి లేని వాళ్ళు అంటారే, అరే మేము అంటే అరే అరే మీరు ఎవరో తెలియదు కొనికిస్కా అంటారు. అర్థమైందా? అది. ఇది 25 అధ్యాయం, ఇది 25వ అధ్యాయం. అట్లనే లూకా 2లో కానాను ఊరిలో ఒక వివాహం జరిగాను, అది వచ్చి 2వ రాకడ. యేసుప్రభు ఏం రాసిండండి పుస్తకం, సూపర్ డూపర్ హిట్ ఇది. అర్థమైందా? మొత్తం రాసి పెట్టాడు. మనం మర్యాదగా చదివితే, దేవుని భయత్తులు చదివితే అంత అర్థమవుతుంది. అక్కడ రాయబడి ఉంది చాలా క్లియర్గా. వెళ్ళిపోయి తలుపేసేసుకుంటాడంట. ఇంకా తర్వాత అప్పుడు పొద్దున్న లేస్తానే మీ అమ్మ మీ నాన్న కనపడరు. అర్థమైందా? అరే మా అమ్మ మా నాన్న ఏమైనారు, అరే రే అరే మా అమ్మ ఇప్పుడు చెప్పింది నేను 9 లక్షల మంది బాప్తీసం తీసుకోమంటే నేను పోస్ట్ పోన్ చేసేసిన. అందరూ అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, అందరూ అక్కడ కలుసుకుంటారు. అర్థమైంది? యవనస్తులు అందరూ ఏం రా అంటే మా నాన్న కూడా కనపడలే, అరే మా అమ్మ కూడా కనపడలే. అప్పుడు ఎఫ్ఐఆర్లు బుక్ చేస్తారు. అర్థమైందా? అప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే ఇదంతా వైసీపీ వాళ్ళు చేసింది అని ఒక ఆయన, అర్థమైంది, ఇది కాదు, ఇది మా లాగా కాదు, ఆ విధంగా కాదు, ఇది కేవలం అని ఈయన, అర్థమైంది, అర్థం అని ఒక ఆయన, అర్థమైంది. ఇట్లంతా మొత్తం రికార్డు ఉంటుంది. ఆ రోజుల్లో జరిగింది ఒకటి, జరగబోయేది ఒకటి. అర్థమైందా? అది రైట్.
అప్పుడు కావాలంటే ఇది ఆక్రమించుకోండి, ఫ్రీగానే ఉంటుంది. రైట్, నో ప్రాబ్లం. ఎవరు ఉండరు, పరిశుద్ధాత్మ ఉండడు, బైబిల్ ఉండదు, సువార్త ఉండదు. నువ్వు రావాలన్నా కూడా అప్పుడు మందిరం ఉండదు, ఏముండదు. అర్థమైందా? అది అట్లా వస్తాడు. ఇప్పుడు తెలిసింది కదా యేసుప్రభు ఎందుకు దొంగ మాదిరి వస్తాడు. నువ్వు చాలా ప్రశస్తమైన దానవు, నువ్వు చాలా ప్రశస్తమైన వాడివి. అర్థమైంది? అప్పుడు నువ్వు ఎట్లుండాలా? ఆ రోజు ఐగుప్తులో ఒక దేవదూత లోపలికి వస్తుంది. వచ్చినప్పుడు పైన ద్వారబంధముల మీద ఏం చూస్తుంది? రక్తం చూస్తుంది. లోపలికి ఎంట్రీ కొట్టలేడు. అట్లనే నీ హృదయమున ద్వారబంధం మీద ఎప్పుడు రక్త ప్రోక్షణ ఉండాలి. అప్పుడు నువ్వు పవిత్రంగా ఉన్నట్లు. అందుకని పడుకోకముందు మనం ఏం ప్రార్థన చేస్తాడు? ప్రభా ఎక్కడైనా తప్పు చేస్తే, అర్థమైందా? మనం పడుకోకముందు మీ రక్తంతో గడగండి ప్రభా, మీరు ఆకడ వస్తే ఎత్తబడే గుంపులో సాయం చేయి అని నీ తప్పులను ఒప్పుకొని పడుకుంటే, నువ్వు పడుకున్నా కూడా యేసుప్రభు వచ్చినా ఎత్తబడతావు. సరేలే ప్రభా రేపు పొద్దున్న చూసుకుందామంటే ఇంతే సంగతులు. అర్థమైంది? ద్వారబంధం పైన రక్త ప్రోక్షణ ఉండదు. నువ్వు రక్షణ పొందినావు, బాప్తిసం తీసుకున్నావు, బతుకు బాగలే, ఎత్తబడవు సుమా. ఇస్కారియోతు యూదావలే ఛాన్స్ కోల్పోతావు. అర్థమైంది? అవతల దొంగవలే ఛాన్స్ కోల్పోతావు. అర్థమైందా? అది కాబట్టి గ్యారంటీ లేదు. కాబట్టి పరిశుద్ధమైన జీవితం జీవించాలి నువ్వు నేను. దానికే మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినాడు. ఇది జీవమైన గ్రంథం ఇచ్చింది. పరిశుద్ధంగా ఉండడం అనేది పెద్ద కష్టమైంది ఏం కాదు. ఆయన రక్తం ఉందిగా, నీకెందుకు బాధ? నువ్వు అడుక్కో, క్షమాపణ అడుగు. ప్రభా పాపినని చెప్పు, అడుగుపడు. సాధ్యమైనంత వరకు ప్రతి అపవిత్ర దూరం ప్రయత్నించు. దేవుని యొక్క శక్తిని అడుగు. ప్రభా నేను పరిశుద్ధంగా జీవించాలి, నా కోరిక ఉంది, నాకు సహాయం చేయమని అడుగు. ఓడిపోవు జీవితంలో. అర్థమైందా? అది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి అది. సరే, ఇప్పుడు ఏ విధంగా జరుగుతుంది అనేది గబగబ చూసేద్దాం. చూడండి, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక చాలా ఇంపార్టెంట్ అండి. ఇది బైబిల్లో ఉన్నాయి. మొదటి తెస్సలోనికేమో యేసుప్రభు యొక్క ర్యాప్చర్ ఎత్తబడటాన్ని గురించి ఉంటుంది. రెండవ తెస్సలోనికేమో యేసుప్రభు యొక్క రెండవ రాకడ గురించి ఉంటుంది. రైట్, ఈ పత్రికలు జాగ్రత్తగా చదివితే తెలుస్తుంది. రైట్, 4వ అధ్యాయం మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం. రైట్, 15-16 వచనాలు. రైట్, ఇక్కడ యాక్చువల్గా అయితే 13 నుంచి చదువుతున్నా. రైట్, ఇది చాలా సీక్రెట్ అండి ఇవన్నీ. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడడం నిమిత్తం నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. నిద్రించుచున్న వారంటే 2 రకాలు వస్తాయి. యేసుప్రభువులు రక్షణ పొంది యేసుప్రభువులో చనిపోయిన వాళ్ళు, అంటే మన పెద్దోళ్ళు అనమాట. ఇక్కడ ఈ స్థాపకుడు వచ్చి మార్టిన్ గారు, ఆయన యేసుప్రభువులో నిద్రించినారు. అట్లా భక్తులు. రైట్, ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మీరు నమ్మినేడలా, అంటే రక్షణ పొందిన వాళ్ళే నమ్మినేడలా. అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. నేను 4వ ఆకాశం అని చెప్పినానా మీకు? అక్కడి నుంచి వస్తారనమాట వీళ్ళు. ఎవరో తెలియదు నాకు, కానీ శ్రేష్టమైన వాళ్ళు వస్తారు. సూపర్ డూపర్ ఉంటారు. నీలాంటి నాలాంటి వాళ్ళు రారు. ఆయన యేసుప్రభు వస్తాడు. వచ్చినప్పుడు ఆయనతో పాటు కొంతమంది పరిశుద్ధులను తీసుకొస్తారు. వాళ్ళకు పేరు ఏంటంటే యేసునందు నిద్రించిన వారు. వాళ్ళ పేరేంటి? ఇంగ్లీష్లో ఏముంది బాబు? కింగ్ జేమ్స్ కావాలి నాకు, వేరేది వద్దు. 14 మొదటి తెస్సలోనికి 1 Thessalonians 4:13. Who slept in Jesus? KJV, రైట్? హూ స్లీప్ ఇన్ జీసస్. యేసునందు నిద్రించిన వారు, వీళ్ళు వేరు బాబు, ఈ కేటగిరీ వేరు. రైట్, మనం అనౌన్స్ చేస్తూ ఉంటాం మామూలుగా డెడ్ బాడీని పెట్టి క్రీస్తునందు ప్రియ సహోదరుడు నిద్రించినారంట. ఉట్టిదే, దానికి చాలా తేడా ఉంది. అది చాలా తప్పు బోధలు చేస్తాం మనం. రైట్, అది మనం చెప్పలేము అట్లాంటివన్నీ. ఆయనతో పాటు వస్తాడు, వాళ్ళు వస్తారు. మేము ప్రభువు మాటలను బట్టి మీతో చెప్పుకునేది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమే నిల్చుండ మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధిని చేరవు. వాళ్ళెవరు? మనం. ఇప్పుడు బతికినాం, మనం బతుకున్నాం, రక్షణ పొందినాం, బతికినాం. యేసుప్రభు వచ్చినప్పుడు మనం అన్నమాట. మనం ఏమవుతాం? అర్థమైందా? అది రైట్. ఎలా వస్తుంది? ఆర్భాటముతోనూ. ఉండండి ఊరికే చదువుకోదండి మీరు, చందమామ చదవద్దండి. ఆర్భాటం ఇంగ్లీష్లో ఏముంది? ద వాయిస్ ఆఫ్, ఏముంది బాబు? 16 ద వాయిస్ ఆఫ్ అన్ ఆర్కేంజల్ అని ఉందే.
ఆర్భాటముతోనూ అంటే జులూస్ అనమాట. జులూస్ అంటే ఏమంటారు? పెళ్ళికి ముందు పెళ్లి కొడుకు మా హైదరాబాద్లో బాగా జరుగుతాయి, ఇక్కడేమో నాకు తెలియదు కానీ హైదరాబాద్లో ఏం చేద్దామంటే గుర్రం మీద సారు కూర్చుంటాడు, అర్థమైందే? అది ఇంకా ముందు అంతా అమ్మాయిలు ఆడవాళ్ళు అంతా బాగా అలంకరించుకొని వాళ్ళు డ్యాన్సులు ఆడుతూ ఉంటారు. మాకు ట్రాఫిక్ అంతా జామ్ అవుతుంది హైదరాబాద్లో, కోపం వస్తూ ఉంటుంది, అర్థమైంది? వీళ్ళేమో ఎగురుతూ ఉంటారు. దీన్ని ఏమంటారంటే జులూస్ అంటాం ఉర్దూలో, అంటే పెళ్ళి ఊరేగింపు, రైట్? అట్లా ఊరేగింపు జరుగుతుంది, దేవదూతల ఊరేగింపు. అది అంటే వస్తారు ఫస్ట్ యేసుప్రభు రాకడకు ముందు దేవదూతల సమూహం ఉంటుంది, ఫుల్ బ్యాండ్ బాజా భజంత్రులు అద్రిపోతాయి, అర్థమైంది? అటువంటి పాటలు అటువంటి మ్యూజిక్ ఎప్పుడు వినం మనం, రైట్? అది ప్రధాన దూత శబ్దము, అర్థమైందా? అది కాబట్టి ఈ ఆర్భాటాన్ని ఇంగ్లీష్లో ఏమంటారే? ద షౌట్ ఉందా? ఏముంది? నాకు కాదు నేను సరిగ్గా చదవడం లేదు, నాకు బైబిల్ ఇవ్వండి. నాకు 14 క్లియర్గా చదవండి. 14 ప్లీజ్. ఓకే, నెక్స్ట్. స్లో. మీరు కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ ఇవ్వండి నాకు. ఉండమ్మా, ఏమో అరకు వెళ్ళిలో అసలు సరిగ్గా చదవడమే కాదు. ఏం చదువుతారమ్మా మీరు? బైబిల్ ఎట్లా చదువుతారు మీరు? 4:13 ప్లీజ్. బట్ ఐ వుడ్ not have you to be ignorant, brethren, concerning them which is that are even, for if you believe that Jesus died up again and given them sleep, Jesus will God bring, and for this faith by the word, right? 1 Thessalonians 4:16, right? The Lord himself shall descend from heaven with a shout అని ఉంది. షౌట్ అర్థమైందా? షౌట్ అని ఉంది, రైట్? దాన్ని జులూస్ అంటాం. నెక్స్ట్ ది వాయిస్ ఆఫ్ అన్ ఆర్కేంజల్ అని ఉంది, ప్రధాన దూత శబ్దం. ఒరిజినల్ టెక్స్ట్లో వాయిస్ అంటే పిలుపు అన్నమాట. అంటే అర్థం ఏంటి? ఈ ఆర్కేంజల్ అంటే ఏంటి? గబ్రియల్కు బాసు, అర్థమైందే? అది గబ్రియల్కు బాసును ఏమంటారు? మిఖాయేల్ అంటారు, అర్థమైందా? అది క్యాథలిక్ బైబిల్ ప్రకారం రకరకాలు ఉన్నారు, మిఖాయేల్, ఉరియేల్ అని చాలామంది బైబిల్లో మనకైతే 2 రాసినారు. తర్వాత గబ్రియేలు, మిఖాయేలు నీ పేరు పిలుస్తాడట. అది యాక్చువల్లీ నువ్వు రెడీగా ఉంటే నీకేం వినపడుతుంది బాబు? ఒక పాట వినపడుతుంది. యేసుప్రభు కొన్ని క్షణాల ముందు చెప్తున్నా, యేసుప్రభు రాకముందు ఏం వినపడుతుంది నీకు? ఒక పాట వినపడుతుంది. నువ్వు నిద్రపోయినా పాట వినపడుతుంది. రెండవది నీ పేరు పిలుస్తారు. ఈ 2 వినపడలేదు అనుకో, శాలిటీ డౌటే, అర్థమైంది? అది రైట్. ఏమేమి? ఫస్ట్ షౌట్, పెద్ద పాట, దేవదూతల యొక్క పాట వినపడుతుంది నువ్వు రెడీగా ఉంటే. రెండవది ఏమంటారు? రైట్, బాబు నీ పేరేమన్నా? ప్రవీణ్ అని పిలుస్తారు. ఒకవేళ ఇద్దరు ప్రవీణ్లు ఉన్నారు అనుకో, మీ నాన్న పేరు చెప్తాడు. ఒకవేళ మీ నాన్న, ఇద్దరికి నాన్నలు వేరే ఒకటే ఉందనుకో, ఆ నాన్న పేరు చెప్తారు. అట్లా బైబిల్లో చరిత్రలో 8 వంశాల తరాల పేర్లు ఉన్నాయి ఒక ఆయన గురించి పాత నిబంధనలో. కాబట్టి ఏం వరి కాకండి, ఇంటి పేరు కూడా పిలుస్తారు, అర్థమైందా? అది ఒకసారి ఒక యవనస్తుడు అడిగాడు, మా ఇద్దరు నాన్నలు ఒకటైతే ఏమవుతుంది? ఏం వరి కాదు, నాన్నకు చెప్తారు, ఇంటి పేరు వేరే ఉంటాయి కదా, ఇంటి పేరు కూడా పిలుస్తారు, అర్థమైందా? అది మొత్తం అంత మీకు డౌట్ ఉంటే మీ ఆధార్ కార్డు నెంబర్ చెప్తారు, అర్థమైందా? నో ప్రాబ్లం, పర్ఫెక్ట్ ఉంటుంది దేవుని దగ్గర. డేటా పిచ్చ డేటా ఉంటుంది ఆయన దగ్గర, అర్థమైందా? నీ చిన్న కంప్యూటర్లో పెద్ద డేటా పెడితే దేవుని దగ్గర సూపర్ కంప్యూటర్, అది సూపర్ టు ద పవర్ ఆఫ్ సూపర్ టు ది ఎన్ ఈజ్ ఇన్ఫినిటీ, అది అర్థమైంది, రైట్? కాబట్టి అక్కడ డేటా ఉంటుంది, వాళ్ళు చెప్తారు, రైట్? తర్వాత దేవుని బూర, ఇది 7వ ఆకాశం నుండి వస్తుంది. దేవదూత బూర కాదు, ప్రకటనలలో దేవదూతల బూరలు వాడతారు, ఆ బూరలు వేరు. ఇది దేవుని బూర, అంటే ఖుద్ తండ్రే బూర ఊదుతాడు, అంతే, అయిపోయి. ఇంకా యేసుప్రభు దన్నం దిగుతాడు. ఎట్లా దిగుతాడంటే చూడు, 1 కొరింథీ
15వ అధ్యాయం. సో ఇక్కడ ఈ మూడు చెప్పండి. ఇప్పుడు ఇంగ్లీష్లో తెలుగులో చెప్పండి. ఆర్భాటం అంటే దేవదూతల యొక్క పాట వినపడుతుంది నీకు. రెండవది అంటే ఏంది? నీ పేరు. మూడవది ఏం? తండ్రి అయిన దేవుని బూర వినపడుతుంది, పర్ఫెక్ట్గా వినపడుతుంది నీకు. దీనికి టైం ఎంత ఉంటుంది? మొదటి కొరింథీ 15వ అధ్యాయం. నువ్వు అడగచ్చు అప్పుడు రక్షణ పొందితే, అప్పుడు ప్రభు పాపిని అంటే నీకంటే హుషారు దేవుడు. అర్థమైందా? నీకంటే చాలా తెలివి ఉంది. రైట్? అట్లా ఛాన్స్ చేయడు. రైట్? అంతవరకు ఫుల్ మందు కొట్టి ఫుల్గా మరి థియేటర్లలో ఎంజాయ్ చేసి మరి నేను రక్షణ పొందుతానంటే నీకంటే హుషారు ఉంటాడు. అర్థమైంది? దేవుడు. రైట్? 15వ అధ్యాయం. రైట్? 50వ వచనం. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు, క్షయత అక్షయతను ధరించుకును. క్షయత అంటే ఏమి? మార్టాలిటీ విల్ బికమ్ ఇమ్మార్టల్. నీకు చనిపోయే స్వభావం ఉంటుంది, ఇప్పుడు ఇంకా చనిపోని స్వభావం ఉంటుంది. అంత మాత్రం కాదు, బాడీ కూడా మారుతుంది. ఇదిగో ఒక మర్మం తెలుపుచున్నాను, సీక్రెట్, ఎవరికి తెలియదు. మనమందరం నిద్రించము, కానీ నిమిషంలో రెప్పపాటు. నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60 సెకండ్లు. రెప్పపాటు, రెప్ప మూసి తెరవండి అంత. ఈ టైంలో ఎన్ని జరుగుతాయి? ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము, దేవుని బూర. ఎంత టైం ఉంటుంది బాబు? 60 సెకండ్స్. ఈ 60 సెకండ్ మధ్య భాగం వరకు నీకు తెలియదు. రైట్? ఏం జరుగుతుంది చూడండి. రైట్? కడబూరం మ్రోగగానే, ఆల్రెడీ మనం చదివిన ఆ బూర ఎవరు మ్రోగుతారు? తండ్రి అయినా దేవుడే మార్పు పొందుతాము. బూరం మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మృతులు ఎవరు? యేసుప్రభునందు ఇక్కడ మృతులు అంటారు. ఇంగ్లీష్లో ఏముంది? డెడ్ అని ఉంది. అర్థమైందా? ఏమనుంది ఇంగ్లీష్లో? డెడ్ అని ఉందా బాబు? కాబట్టి పాయింట్ ఏంది? చనిపోవడం వేరు, నిద్రించడం వేరు. లాజరు గురించి అందరూ చెప్తుంటే లాజర్ ఏమంటాడు? యేసుప్రభు ఏమంటాడు లాజరు గురించి? నిద్రించుచున్నాడు అంట. అట్లనే దెబారణ గురించి ఏమంటాడు? నిద్రించుచున్నది చిన్నది అంటాడు. నిద్రలో చాలా తేడా ఉంది. అర్థమైన సీక్రెట్ అది. చనిపోవడం వేరు, నిద్రించడం వేరు. ఇద్దరు బిలీవర్సే, కానీ క్యాడర్ వేరు. అది మనం చెప్పలేము. అందుకనే మనము డెడ్ బాడీని బిలీవర్స్ చనిపోయినప్పుడు మనం క్రీస్తునందు నిద్రించున్నాం అంటాం. అర్థమైంది? లేదంటే క్రీస్తునందు చనిపోయినాడు అంటాం. ఈ రెండింటికి చాలా తేడా ఉంది బైబిల్ ప్రకారంగా. రైట్? ఓకే. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే, క్షయమైన అక్షయం ధరించుకున్నప్పుడు విజయం. తర్వాత ఏమైంది? ఇక్కడ మనమందరం మార్పు పొందుదాం అంటే మారిపోతాం. ఎంత? నిమిషంలో రెప్పపాటున. ఫస్ట్ చనిపోయిన వాళ్ళందరూ సమాధుల్లోంచి లేస్తారు. ఫస్ట్ జరిగేది అది. ఈ 3 జరిగిన తర్వాత ఎవరైతే క్రీస్తునందు చనిపోయి ఉంటారో వాళ్ళు ఫస్ట్ సమాధుల్లో లేస్తారు. అర్థమైందా? దీంట్లో ఇంకొక సీక్రెట్ ఉంది. ప్రాణం మాత్రమే డెడ్ బాడీ కిందికి వస్తుంది, ఆత్మ రాదు. ఎవరైతే చనిపోయినారో 3వ ఆకాశంలో ఉండే ప్రాణం వచ్చి ఈ ఎముకలతో కలిసి పైకి లేచి అక్షయ శరీరం ధరించి పైకి వెళ్ళిపోతాడు, ఆత్మతో జత అవుతుంది. బతికున్న మనము ఏమవుతాం? ఈ శరీరం ఏమైపోతుంది? మార్పు చెందుతుంది. ఎందుకంటే ఇది అర్త్ గ్రావిటీ కింద ఉంటుంది కదా. అర్థమైంది? ఇప్పుడు పాయింట్ నుంచి నువ్వు దుంకు, ఏం కాదు పైకి వెళ్ళిపోతా అని చెప్పి దుంకినావు అనుకో, బొక్కలు ఇరుగుతాయి. అర్థమైంది? ఎముకలు ఇరుగుతాయి. ఎందుకు? వీఆర్ అండర్ ది పవర్ ఆఫ్ గ్రావిటీ. కానీ ఈ శరీరంలో మార్పు ఉండదు. అంటే మార్పు గ్రావిటీ పనిచేయదు, పైకి వెళ్ళిపోతాం. సో శరీరమే మారిపోతుంది. ఈ శరీరం మారిన తర్వాత ఒకవేళ నువ్వు వేసుకున్న డ్రెస్ ఉందనుకోండి, ఈ డ్రెస్ తగలదు. అందుకని ఒకవేళ మీ అమ్మ మీ నాన్న వెళ్ళిపోయినారు, ఎత్తబడినారు, ప్రూఫ్ ఏంటంటే మీ నాన్న పంచ అక్కడే ఉంటుంది, మీ అమ్మ నైటీ అక్కడే ఉంటుంది. ఆ 2 తీసుకొని పోలీస్ స్టేషన్కి పోండి. సార్ ఇది మా అమ్మ నైటీ సార్, ఇది మా నాన్న పంచ సార్, లేరు సార్, మనుషులు లేరు సార్ అని చెప్పండి. అదే ప్రూఫ్. తర్వాత అందరూ ఇంకొకరు డూప్లికేట్గా పోతే, రే మీ నాన్న పంచ తీసుకురా, మీ అమ్మ నైటీ తీసుకురా, అప్పుడు బుక్ చేస్తాం కేసు అంటారు. ఎందుకంటే కేసులు ఎక్కువ అవుతాయి కదా ఆ రోజు. అది కాబట్టి మారిపోతారు.
అర్థమైందా? ఎన్ని జరుగుతాయి. ఇప్పుడు ఏమేమి చెప్పండి, యేసుప్రభు ఎలా వస్తాడు? ఆర్భాటంలో ఏం జరుగుతుంది? పాట వినపడుతుంది. తర్వాత ప్రధాన దూత శబ్దం, దేవుని బూర. ఇదంతా ఎంత టైంలో జరుగుతుంది? 1 సెకండ్, కొంచెం కాలం. ఈ సెకండ్లో మొట్టమొదట పీరియడ్లో ఏమవుతుంది? చనిపోయిన మృతులు వాళ్ళందరూ లేపబడాలి. లేపిన తర్వాత అప్పుడు మనకు టైం ఎక్కడ ఉంటుంది? రైట్? నువ్వు అనొచ్చు అప్పుడు రక్షణ పొందుతాడు. అసలు నీకు వాయిస్ అయినపడదు కదా, నీ పేరు అయినపడదు, నీకు పాట అయినపడదు. నువ్వు అప్పుడు ఎట్లా రక్షణ పొందుతావు? హైలీ ఇంపాసిబుల్. అది అర్థమైందా? పైకి వెళ్ళిపోతాం మనం. ఇప్పుడు అర్థమైందా? రైట్? కాబట్టి 3 జరుగుతాయి. దానికి ప్రూఫ్ ఏంటి? 1 దశలోనిక 4:13-16 వచనాలు. అర్థమైందా? అది మళ్ళీ అక్కడికి వస్తాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4:13-16లో. రైట్? అక్కడ చూడండి 16వ వచనంలో ఇక్కడ ఏముంది? యేసునందు నిద్రించిన వారని ఉంది. రైట్? అక్కడ ఆయన యేసునందు నిద్రించిన వారు ఎవరితో పాటు వస్తారట? ఎవరితో పాటు వస్తారు? యేసు ప్రభుతో పాటు వస్తారు. అంటే అర్థం ఏంటి? ఒకవేళ మీ తాత కానీ మీ గాడ్ సర్వెంట్ కానీ చనిపోయాడు అనుకో, ఒకవేళ ఆయన యేసునందు నిద్రించిన వారి లిస్టులో ఉన్నాడు అనుకో, అప్పుడు నువ్వు ఎత్తబడతానే నిన్ను ఎవరు రిసీవ్ చేసుకుంటాడు? అర్థమైందా? బ్రదర్ మార్టిన్ గారు, అరే బిడ్డ నువ్వు ఫలానా బ్రదర్ మనమరాలి కదా, అరే ప్లీజ్ కమ్ అంటారు. అర్థమైందా? పాయింట్ అది. కానీ ఎవరు లేపబడతారో ఇంకో కేటగిరీ ఉంది. చూడండి కింద 16వ వచనంలో, దేవుని బూరతోనూ పరలోకం నుండి ఎవరు దిగి వస్తారు? ప్రభువు దిగి వచ్చును. అంటే భూమిపైన కాళ్ళు పెడతాడా? పెట్టడు. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు, నిద్రించిన వారు కాదు. బ్రదర్ ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. రైట్? ప్రభువు నందు ఎవరు? క్రీస్తు నందుండి మృతులైన వారు. కాబట్టి 2 కేటగిరీస్ ఉన్నాయి. యేసునందు నిద్రించిన వారు ఒకటి కేటగిరీ, క్రీస్తునందు మృతులైన వారు ఇంకొక కేటగిరీ. సో క్రీస్తునందు మృతులైన వారు లేపబడతారు, యేసునందు నిద్రించిన వారు ఆయనతో పాటు వస్తారు. అంటే కొంతమంది ముందుగానే పైకి వెళ్ళిపోతారు అనమాట. తెలియదు, ఇదంతా సీక్రెట్. సరే, తర్వాత ఏం జరుగుతుంది? ఆ మీదట సజీవులమై నిల్చున్న మనము ప్రభువును ఎదుర్కొన్నటకు ఆకాశ మండలమునకు మేఘం మీద కొనిపోబడదాము. చాలామంది మధ్యాకాశంలో వస్తాడు ప్రభు. ఎక్కడ లేదు బైబిల్లో మధ్యాకాశం అని. యేసుప్రభు ఎక్కడికి వస్తాడు? యేసుప్రభు ఎక్కడికి వస్తారు? అక్కడ ఉంది, రాయబడి ఉంది. ఎక్కడికి వస్తాడు? ఆకాశ మండలమునకు మేఘముల మీద. నేను మా భార్య మేము పైకి వస్తున్నాం, ఏరోప్లేన్లో వస్తున్నాం. మా భార్యకి చెప్తున్నాను నేను, ఇప్పుడు మనము పైలట్ అనౌన్స్ చేస్తున్నాం 33,000 ఫీట్ అంటే 10 కిలోమీటర్స్ పైన. అంటే మేఘాల పైకి వెళ్ళిపోతుంది ఏరోప్లేన్. యేసుప్రభు అక్కడికి వస్తాడు, అంటే గాలిలోకి వస్తాడు. గాలిలో మేఘాల పైన, మధ్యాకాశంలో కాదు. ఉట్టి మాటలు ఎక్కడ లేదు బైబిల్లో మధ్యాకాశం. ఇక్కడికి వస్తాడు దేవుడు. మళ్ళా భూమి మీద కాలు పెట్టాడు. చాలామంది అంటే మధ్యాకాశంలో ప్రత్యక్షమవుతాడు. అసలు ఆకాశమే సరిగా తెలియదు, మధ్యాకాశం ఆడ తెలుసు. అర్థమైంది? ఉట్టి మాటలు. ఎక్కడికి వస్తాడు ఆయన? ఆకాశ మండలంలో మేఘముల మీద గాలిలో వచ్చిన తర్వాత ఆయనతో పాటు 2 వస్తారు. ఒకటి యేసు ప్రభు, రెండవది దూతలు, మూడవది యేసునందు నిద్రించిన వారు వస్తారు. మనం ఇక్కడి నుంచి మృతులైన వారం ఫస్ట్ లేపబడతారు. తర్వాత సజీవులమైన మనము మార్పు నొంది మనం వెళ్ళి ఆకాశ మండలంలో గాలిలో తేలియాడి అక్కడ కలుసుకొని అందరం బస్ పరారు ఉండము, ఇక్కడ వెళ్ళిపోతాం. దీనిని ఏమంటారు? ఎత్తబడుట. ఎలా వస్తాడు దేవుడు? దొంగ మాదిరి. సూచనలన్నీ నెరవేరినాయా? 100% నెరవేరినాయి. అర్థమైందా? అది రైట్. కాబట్టి నీవు నేను సిద్ధంగా ఉన్నామా? సిద్ధంగా ఉన్నామా అనేది ఇప్పుడు సమస్య. సో సిద్ధంగా ఉండడం అంటే అర్థం ఏంటి? నువ్వు యేసుప్రభును హృదయాన్ని ఇచ్చి నీ పాపంలో ఒప్పుకొని రక్షణ దినమంటూ ఉండాలి. నువ్వంటూ పుట్టినదనం ఒకటి ఉండాలి. అర్థమైందా? ఒకడు నీటి మూలంగానో ఆత్మ మూలంగానో జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించబడే నికోదేముతో మాట్లాడతాడు. నికోదేము ఎవరు? ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ మోజెస్ లా. ఆయనకే రక్షణ గురించి తెలియదు. నువ్వు రక్షణ పొందాలంటే, నువ్వు తిరిగి జన్మించాలంటే ఏంది సార్? తిరిగి జన్మించడం మళ్ళా పుట్టాలనా? రైట్?
తల్లి గర్భంలో అంటే ఏం చెప్తారా బాబు, నువ్వు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు, నీకు అసలు ఏం తెలియదా, నువ్వు వేస్ట్గానే ఉండవు, ఎవడరా నీకు డిగ్రీ ఇచ్చింది అన్నట్టు చెప్తాడు యేసు ప్రభు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ఎంట్రీ కొట్టలేవు, అసలు ప్రవేశించలేవు. దాని తర్వాత సంగతి రైట్. అది ఒక రక్షణ దినమంటూ నీ జీవితంలో ఉండాలి. నువ్వు పుట్టిన దినమంటూ అంటే ఒకడు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపడి ఉండగా నువ్వు చచ్చినావు, నువ్వు బతకాలా అంటే నువ్వు ఆత్మీయంగా పుట్టాలా. పుట్టడం అంటే ఏమి, యేసుప్రభును హృదయంలోకి స్వీకరించాలా, ఆయన రక్తంతో నీ పాపములను విశ్వాసం ద్వారా కడుక్కోవాలా, నువ్వు పశ్చాత్తాపడాలా, నేను పాపినన్ను ఒప్పుకోవాలా. అప్పుడు యేసుప్రభు నీ హృదయంలో వచ్చి రైట్, అప్పుడు నీ హృదయాన్ని దేవుడు ఆలయంగా చేసుకుంటాడు. ఆలయంగా చేసుకున్నప్పుడు నీ హృదయమును ఆలయంలో దేవుడు వెలుస్తాడు. వెలిసినప్పుడు ఆ వెలిసిన దేవునికి నువ్వు పూజలు చేసే పూజారిగా ఉండాలి, హారతులు అర్పించాలి అంటే ఆరాధన చేయాలి. ఉదయాన్నే లేచి హారతి అర్పించాలి అంటే ఉదయాన్నే లేచి ఏం చేయాలి, దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి, కొనియాడాలి, అడక్క తినకూడదు. బ్రదర్ భక్సింగ్ ఏమంటాడు తెలుసా, డోంట్ బీ ఎ బెగ్గర్ ఇన్ ద మార్నింగ్ అంటాడు. అర్థం, నన్ను కాపాడు, నాకు సహాయం చేయి, నా బాడీ గార్డుగా ఉండు, అట్లా నాకు జెడ్ కేటగిరీ మిషన్ గన్ పట్టుకో, నేను పోతుంటే నాకు తోడుగా ఉండు, రాత్రి పడుకుంటే దోమలు కొట్టకుండా చేయి. ఏమే అంటే దేవుడు అంత చీపా? అర్థమై, ఇదా నువ్వు కోరేది? అంత నీదేనా? దేవునికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పవా, ఆయన స్తుతి చెల్లించవా? దేవునికి నీ హృదయంలో ఉన్న నీ యొక్క వెలసిన దేవునికి నువ్వు పూజలు చేయవా? నీ పూజను అందుకునేవాడు కాదా? నువ్వు ఆరాధన స్తుతి ఉండదా నీ జీవితంలో? అలా చేస్తూ పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలన్న ప్రగాఢమైన కోరిక ఉంటే చాలు. మనం పరిశుద్ధంగా జీవించలేం, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. పరిశుద్ధంగా చేస్తాడు దేవుడు నిన్ను. నువ్వు పవిత్రంగా జీవించాలన్న కోరిక ఉంటే చాలా ఎత్తబడతావు. అర్థమైందే? అది కాబట్టి పాయింట్ అది. కాబట్టి నువ్వు ఎత్తబడతావా? చాలామందికి డౌట్ వస్తుంది, నిజంగా నేను ఎత్తబడతానా అని. రైట్, నీకు ఆ కోరిక ఉంటే చాలు. అర్థమైంది? అది పైకి ఎత్తబడిన తర్వాత ఇంకా ప్రోగ్రామ్ ఏంటనేది ఒక 10 నిమిషాలు చూస్తుంది, అయిపోయింది. పైకి ఎత్తబడిన తర్వాత ఏమైపోతుందా, ఏరా నువ్వు కూడా వచ్చినావా, రే ప్రవీణ్ నువ్వు మొన్న వరకు సినిమా థియేటర్లో కనిపించినావు, అరే అన్నా అని, అరే అట్లనా, అరే మార్కు, అరే ఏందిరా నువ్వు అసలు నువ్వు కూడా వచ్చినావా, అట్లా అందరూ అక్కడ కలుస్తారు. అందరు కలిసింది చాలా సంతోషం. రైట్, అరే అమ్మా నువ్వు కూడా వచ్చినావా అని అప్పుడు అందరూ కలుస్తారు. కలిసిన తర్వాత పైకి వెళ్ళిపోయిన తర్వాత అస్సలు మ్యూజిక్ ఉంటుంది. రైట్, అది తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత యేసు ప్రభు ఏం చేస్తాడంట, ఒక్కొక్కరిని పిలుస్తాడు. ఎట్లా పిలుస్తాడు, నిలబడు. అది కాబట్టి ఒక్కరిని పిలుస్తాడా, అక్కడే సింగులర్గానే ఉంది. కాబట్టి నేనంటే ఒక్కరిని పిలుస్తాను. కొంతమంది బైబిల్ ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే లేదు అందరి ముందు పిలుస్తారు, అందరి ముందు పిలిస్తే డిపాజిట్లు పోతాయి. అర్థమైందా? ఎందుకంటే దేవుడు అన్ని ఆడియో రికార్డ్ చేసి ఉంటాడు. ఫుల్ వీడియో రికార్డింగ్ ఉంటుంది. అర్థమైందా? దేవునికి ప్రతి దుమ్ము కణము, అర్థమైందా? ఇటుకల్లో ఉన్న ఈ యొక్క గోడలో ఉన్న ప్రతి ఇటుక, దూలంలో ఉన్న ప్రతి ఇటుక, ప్రతి కణము వీడియో రికార్డ్ చేస్తుంది. అర్థమైందా? నువ్వు సీక్రెట్లో చేసిన పాపాలన్నీ రికార్డ్ చేసి ఉంటాడు. నువ్వు పాపాన్ని ఒప్పుకోకపోతే, అర్థమైందా? నువ్వు విశ్వాసగా కొన్ని తప్పులు చేస్తే కూడా రికార్డ్ చేస్తాడు దేవుడు. అవన్నీ ఉన్న వేబుల్లో. అర్థమైందా? అది ఊరికే ఒక వాక్యం చూపిస్తాం, మళ్ళీ మీకు డౌట్ వస్తుంది, అన్న ఎంత తప్పుబోధ చేస్తున్నా నేను, తప్పుబోధ అయింది. రైట్, హబక్కు గ్రంథం చూడండి. హబక్కుక్, మీకా నహూం తర్వాత హబక్కుక్ ఉంటుంది. రైట్, మీకాకు ముందు యోనా ఉంటుంది, యోనా ముందు ఆమోస్ ఉంటుంది. రైట్, హోషయ, ఆమోస్, ఓబద్య, మీకా, యోనా, హబక్కుక్ 771 పేజీ తెలుగు రకలు. రైట్, 2వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతున్నా. 2:11 ప్లీజ్. హబక్కుక్ 2:11. గోడల్లోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. అదనమాట. అర్థమైందా? గోడల్లో రాళ్ళు చెప్తుందట, అన్న వీడేదన్నా ఇంత పాపం చేస్తుండో అని పైనకి చెప్తున్నట్టు. పైన అంటే డోంట్ వరీ రా, ఆడియో కొట్టేసే, డైరెక్ట్ ట్రాన్స్మిషన్ రికార్డ్ చేసి పడేస్తే అంటాడు. అర్థమైనా? కాటి బిడ్డ నువ్వు తప్పించుకోలేవు. ప్రతి ఆకు, ప్రతి దుమ్ము కణము. యేసుప్రభు ఏమంటాడు తెలుసా, అరే నువ్వు ఆ పల్లెటూరుకి వెళ్ళు, సువార్త ప్రకటించాలనుకున్నావు అనుకో, పల్లెటూరులోనే ఆపేస్తారు, బయటలోనే నువ్వు సువార్త ప్రకటించదు. ఇక్కడ యేసుప్రభు సువార్త నిషిద్ధమని ఉంటాయి కొన్ని ఆల్రెడీ. ఏం పర్వాలేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వేం చేయాలంటే దుమ్ము పట్టుకొని ఎత్తేయాలంట. ఆ దుమ్ము పట్టుకొని ఎత్తేసి
నువ్వు నిషేధం అని పెట్టినావు, మేము ఈ విలేజ్లోకి రావడం లేదు, వెళ్ళిపోతున్నాం అని చెప్పాలి. చెప్తే ఆ దుమ్ము కణం రికార్డ్ చేస్తుంది. రేపు ఆ పల్లెటూరులో వాళ్ళు ప్రభా మా పల్లెకు ఎప్పుడు అసలు యేసుప్రభు పేరే తెలియదంటే రికార్డు ఎందుకు కావాలని చూపిస్తా అది అప్పుడు రికార్డ్ చేస్తాడు దేవుడు. అర్థమైందా? అది కాబట్టి ఏం తప్పిపోదు, అన్ని సృష్టి అంతా రికార్డ్ చేస్తుంది, ఎట్టు పోదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. నీ చిన్న కంప్యూటర్కే పెద్ద రికార్డింగ్ ఉంటే యేసుప్రభు డేటాకు ఉండదా? అద్రిపోయే డేటా ఉంటుంది అక్కడ, ఏం తప్పించుకోలేము మనం. అర్థమైందా? నువ్వు ఆడిన మాటకు ప్రతి మాటకు తీర్పు తీసుకొస్తాడు ఆయన. రైట్. ఇప్పుడు 2 కొరింథీ 5వ అధ్యాయం. అక్కడికి పోయిన తర్వాత ఏం జరుగుతుంది బ్రదర్ అంటే జరుగుతుంది, జరిగేటి చాలా ఉన్నాయి. నేను గబగబా స్పీడ్గా చెప్పేస్తాను. 2 కొరింథీ 5వ అధ్యాయం. 2 కొరింథీ 5వ అధ్యాయం. రైట్. 9-10 వచనాలు చదవండి ఎవరన్నా. కావున దేహమందున్నను దేవుని విడిచినను ఆయనకు ఇష్టమే ఉండవల్లని. అది బ్రదర్ ఒక్క నిమిషం ఆగండి. కాబట్టి ఈ యొక్క నువ్వు రక్షణ పొందిన తర్వాత నువ్వు చచ్చిపోయేంత వరకు, లేదంటే యేసుప్రభు యొక్క రాకడ వరకు ఏం అపేక్ష ఉండాలా? దేవునికి ఇష్టలుగా ఉండాలి. అర్థమైందా? అది ఇప్పుడు మనం తల్లిదండ్రులుగా మనం ఇంట్లో పుడతాము, పెద్ద అవుతాము, పెరుగుతాము, పెళ్లి వయసు వస్తుంది. పెళ్లి వయసు వచ్చినప్పుడు మనం ఏం చెప్పాలా? పెళ్లి వయసు వచ్చినప్పుడు సమస్యలు అమ్మాయిని ప్రేమించిన పెళ్లి చేయకపోతే వెళ్ళిపోతా ఇంట్లోంచి. అర్థమైందా? అట్లా అంటారు కొంతమంది ఏమంటారు? పెళ్లి చేసేసుకొని బయట నాన్న ఆశీర్వదించు నాన్న అని వస్తారు. కొంతమంది బెల్లు కొడతారు, కాలింగ్ బెల్లు కొడతారు. అర్థమైతే కాలింగ్ బెల్లు కొడితేనే ఇద్దరు భార్య భర్తలు కనపడతారు. నాన్న ఉంటారు గడౌట్ అలా అంటాడు. అర్థమైతే అమ్మాయి ఏమంటుంది? పెళ్లి చేసుకున్నాను, రా లోపలికి రా అంటారు. అర్థమైందా? రైట్. కానీ ఇక్కడ అట్లా కాదు. రైట్. ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ కథ వేరుంది. రైట్. ఇక్కడ చూడండి. కాబట్టి మనం ఎవరి ఇష్టాన్ని నెరవేర్చాలా? కాబట్టి జీవితంలో దేవుని చిత్తం చేయాలి. చిత్తం కనుక్కోకపోతే చెప్పండి, ప్రభా ఇదో ఈ చిత్తం నాకు తెలియదు ప్రభా, ఒక పని చేయి, నీకేది ఇష్టమో అదే నా జీవితంలో జరిపించు. ఒకవేళ నీ ఇష్ట ప్రకారం నేను చేయకుండా పోతే మొత్తం మటాష్ చేసి పడేయి, ఏం పర్వాలేదు. ఒకవేళ నా ప్లాన్స్ ఏమన్నా ఉంటే అది నీ చిత్తం కాకపోతే జరగకుండా చేయి ప్రభా, నేను ఎంత ప్రార్థించినా అస్సలు జరగనీయద్దు, ఒకవేళ అది నీ చిత్తం కాకపోతే అని ప్రార్థన చేయి. 100% దేవునికి ఇష్ట ప్రకారమే నీ జీవితంలో జరుగుతుంది. అర్థమైందా? అది ఎందుకంటే వెన్ గాడ్ గివ్స్ ద బెస్ట్. మళ్ళా చెప్పండి, వెన్ గాడ్ గివ్స్ ద బెస్ట్. నీ ప్రకారంగా నడవద్దు జిందగీ, నీ ప్రకారం ఇంతే సంగతులు. అర్థమైందా? అది తర్వాత మాకు ప్రార్థన స్లిప్ వస్తుంది, మా అబ్బాయి గురించి ప్రార్థన చేయండి, మా అమ్మాయి గురించి ప్రార్థన, జీవితం బాగలేదు ఊరికి మాకు హెడ్ఏక్. ఇక్కడ సంఘంలో అదే మాకుంటుంది లొల్లి. అర్థమైందా? అది కాబట్టి నువ్వు నేనేం చెప్పాలా? రైట్. మా భార్యని పెళ్లి చేసుకోకపోతే మా అమ్మ ఒక మాట అడిగింది, నాన్న మీకు ఇష్టమైన ఏదో ఇష్టం అడగదు, మీ ఇద్దరు బిలీవర్సు, నీ ఇష్టం అని చెప్పి నేను చేసుకుంటాను. దేవునికి చెప్పేస్తా, మా అమ్మ ఏది ఇష్టపడితే అది. అట్లనే మా పెళ్ళి అయింది. అర్థమైందా? మంచిగానే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. రైట్. మా భార్య కూడా వింటుంది. రైట్. కాబట్టి పాయింట్ ఏంటంటే, నీకు చిత్తం అనుకో, నీకు ఇష్టంగా కష్టమైందనుకో, ఒకటే చెప్పు, ప్రభా ఏదో జరిగినా నీ జీవితంలో నీ ఇష్ట ప్రకారం జరగాలి. ఎందుకంటే నేను నీ బిడ్డ, నువ్వు నీ రక్తంతో కొన్నావు, నేను నీ సొత్తు, నీ ఆస్తి, నాకేం మంచిగా బతకాలి, అట్లా బతకాలి, ఇట్లా బతకాలి నాకేం లేదు, నీ ప్రకారంగా నేనుంటే చాలు. ఒకవేళ నా శరీరం ఇష్టపడకపోతే నేను ఎన్ని ప్లాన్స్ వేసుకున్నా అన్ని ఖతం చేయి, జరగకుండా చేయి. నాకు కొంచెం అర్థమవుతుంది, అర్థమైంది దేవుడు ఎదుర్కొంటున్నాడు అని. అర్థమైంది? అది ఇఫ్ యూ డోంట్ హ్యావ్ యువర్ చాయిస్, గాడ్ విల్ హ్యావ్ హీస్ చాయిస్. ఇఫ్ యూ హ్యావ్ యువర్ చాయిస్, గాడ్ కెనాట్ హ్యావ్ హీస్ చాయిస్. యాజ్ సింపుల్ యాజ్ దట్. అర్థమైందా? అది కాబట్టి దేవుని ఇష్ట ప్రకారం జీవించాలి. ఎస్ బ్రదర్, నెక్స్ట్ 10. బ్రదర్ 10 ఎందుకనగా చదవండి బ్రదరా. అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే. ఈ చెడ్డవైనది ఏమో నాకు తెలియదు, తర్వాత చెప్తాను నేను. దేహంతో ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఏట ప్రత్యక్షము కావలేను. ఎత్తబడిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంట? పైన ఏముంటుందంట?
అక్కడ నీ జీవితం ఫిక్స్ చేస్తాడు. నీ 1000 ఏళ్ల రాజ్య పరిపాలనలో నీ క్యాడర్ ఏంటిరా, నీ పోస్ట్ ఏంటి, నీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎట్లా ఇక్కడ చూస్తారో అక్కడ కూడా నీ బతుకేంటి, నువ్వు చేసిన క్రియ చొప్పున నీకు దేవుడు రైట్ అక్కడ ఏం చేస్తాడంట, వాటి ఫలమును. ఇంగ్లీష్లో అయితే వేరేగా ఉంది రైట్. 5:10 చదవండి ఎవరన్నా. 2 కొరింథీ 5:10 అమ్మా. ఇంగ్లీష్లో నేను చదువుతున్నా ప్లీజ్ కొంచెం ఓర్చుకోండి. For all we must all appear before the judgment seat of Christ, that everyone may receive the things done in his body according that he hath done, whether it is good or bad. పైకి ఎత్తబడిన తర్వాత కూడా బ్యాడ్ ఉంటుంది అంటే ఉంటుంది. ఇది వేరే డిస్కషన్, ఇప్పుడు నేను మళ్ళీ డిస్టర్బ్ అవుతా రైట్. పైకి ఎత్తబడిన తర్వాత బ్యాడ్ ఏంటి అంటే కొన్ని మన జీవితంలో విశ్వాసం అయిన తర్వాత కూడా కొన్ని ఆయన చిత్తం చేయం. మనం సింపుల్గా చెప్తున్నా, కొన్ని చిత్తం చేయము, ఆ లోపల మనం చచ్చిపోతాం. ఆ లోపల యేసుప్రభు రావడమో జరుగుతుంది, మనం ఎత్తబడతాం. ఎత్తబడిన తర్వాత దేవుని చిత్త ప్రకారం చెయ్యకపోతే కొన్ని యు లూజ్ మార్క్స్, అది చెడ్డది. సో పైకి వెళ్ళిన తర్వాత ఒక విశ్వాసి చెడ్డది కూడా ఉంటుంది. అంటే చెడ్డది ఏంటి, దాని కౌంటర్ రెఫరెన్సెస్ చాలా. చెడ్డదంటే ఏంటి, నేను ఒక సీక్రెట్ చెప్తే మళ్ళీ మీరు అటు చేస్తారు, అందుకనే ఆయన చెప్పడం లేదు నేను. ఎందుకంటే మిమ్మల్ని కరెక్ట్ డైరెక్షన్లోనే పెట్టాలి, రాంగ్ డైరెక్షన్లో పెడితే మళ్ళీ బాగుండదు. కాబట్టి దేవుని చిత్త ప్రకారం చేయకుండా కొన్ని జీవితంలో నువ్వు చేస్తే తర్వాత నువ్వు క్షమాపణ అడిగి దేవుడు కరుణిస్తే నువ్వు ఎత్తబడే లిస్టులో ఉండి పైకి వెళ్ళిపోతే అప్పుడు నువ్వు కొన్ని మార్కులు పోగొట్టుకుంటావు. అర్థమైందా? అది ముఖ్యంగా ఏంటంటే చెప్తా, ఎవరేమనుకోకండి పెద్దోళ్ళు. మన విశ్వాసులమై మన పిల్లలు రక్షణ పొందకపోయి వాళ్ళు సైతానికి అప్పగింపబడితే మాకు చెడ్డ మార్కులు వస్తాయి. అది అర్థమైందా? అది ఈవిల్. అరే నీకు పిల్లల్ని ఇచ్చిన యెహోవా ఇచ్చు భాగ్యమన్నా, సంతానం యెహోవా ఇచ్చు బహుమానమన్నా, బలవంతుని చేతిలో బాణములు వంటి వారిగా తయారు చేయమన్నా నువ్వేంట్రా, కనీసం మీ వాడు రక్షణ పొందలే, మీ అమ్మాయి రక్షణ పొందలే, వ్యర్థుడా, అన్నీ చెడ్డ పనులు చేసినావు, మార్కులు పోతాయంటాడు పైకి పోయిన తర్వాత. అంటే ఇది ఒకటి అర్థమైందా? అది తర్వాత ఇంకోటి ఏంటి, నీ వలన ఎవడన్నా రక్షణ పొందకుండా నరకానికి పోతే నీకు ఛాన్స్ వచ్చింది యేసుప్రభు సువార్త చెప్పాలి, ఆ టైంలో నువ్వు గన వానికి చెప్పకపోతే చెడ్డది. అది నువ్వు చెప్పకపోబట్టి ఆడు నరకానికి వెళ్ళాడు, కాబట్టి దానికి నువ్వు మార్కులు పోతాయి. ఇవన్నీ చెడ్డవి. అర్థమైందా? కాబట్టి అందుకనే మనం మన చర్చ్ సువార్త చెప్తాం, వాడు తన్నినా కొట్టినా బయట అరుస్తాం. ఎందుకు? రేపు ఉంటుంది అంతే, ఆడియో వీడియో రికార్డింగ్ ఉంటుంది. ఓడన్నా నీ నామం మాకు తెలియదు అంటారేమో అని చెప్పి మనం చెప్తాం. అర్థమైంది? ఆ ప్రొసెషన్లో నువ్వు కూడా ఉన్నావు అనుకో, నువ్వు తీర్పుకు నిలబడతావు ఆ రోజు. అర్థమైందా? ఏం పోతావు ఓపెనరు, మా సార్ చూస్తాడు, మా దోస్తు చూస్తాడు, ఏమనుకుంటావు, మత ప్రచారం చేస్తున్నావు అనుకుంటావు, ఎందుకైనా మంచిది అని చెప్పి నువ్వు పోకుండా పోతే కష్టమవుతుంది. ఇవన్నీ చెడ్డవన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి లిస్టు, నేను చెప్పలే, ఊరికే 2-3 చెప్పినా. అర్థమైందే? అది కాబట్టి నువ్వు క్రీస్తు న్యాయపీఠం మీదట నిలబడాలి. నిలబడితే నువ్వు రక్షణ పొందిన తర్వాత చేసిన పనులను బట్టి దేవుడు నీ జీతాన్ని ఫిక్స్ చేస్తాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ప్రతివాడు వాని క్రియ చొప్పున చేసిన దానికి జీతం నా యొద్ద ఉన్నది అని చెప్పడంలో అర్థం అదే అన్నమాట. అర్థమైందే? అది కాబట్టి నువ్వు వీలైతే నెక్స్ట్ సెషన్లో ఏంటి ఆ క్రియలు ఏంటి, ఆయన ఇచ్చే మార్కులు ఏంటి, నువ్వు ఎలాంటి క్రియలు చేసినావు, ఆ క్రియలను ఎన్నిగా విభజించినారు, దేవుడు ఏమేమి నీకు ఇస్తాడు, అక్కడ నీకు జీతం ఫిక్స్ చేసినప్పుడు నీకు వచ్చేటివి ఏంటి, నీకు ఆయన ఇచ్చేటివి ఏంటి, నువ్వు చేసినవి ఏంటి, అవన్నీ నెక్స్ట్ సెషన్లో చూస్తాం. రైట్? సో దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆ విధంగా మనము ఎత్తబడే గుంపులో ఉండాలా అన్న కోరిక. రైట్? ఎత్తబడే గుంపులో ఉండాలంటే మొట్టమొదటి నువ్వు ఏం చేయాలా, యేసుప్రభుని అంగీకరించి ఉండాలి. రెండవది బాప్తిస్మ సాక్ష్యం చూపించి ఉండాలి. మూడవది ఏం చేయాలా, మూడవది నువ్వు ఎత్తబడే గుంపులో ఉండాలంటే నువ్వు నేను ఎట్లా జీవించాలా, దేవునికి ఇష్టంగా జీవించాలి. అర్థమైందా? అది దేవుడితో 3 గుర్తుపెట్టుకోండి. ఆయన రాకడ ఎట్లా వస్తుంది ఎవరికి తెలియదు. ఇప్పుడేం రావచ్చు, రేపేం రావచ్చు, ఈ రాత్రి అయినా రావచ్చు, దొంగ వల్లే వస్తాడు. కాబట్టి మొట్టమొదటి మూడు సన్నివేశాలు నీకన్నా జరుగుతాయి, నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావు. మొట్టమొదటిది రైట్ ఆర్భాటం అంటే పాట, రెండవది నీ పేరు, ప్రధాన దూత శబ్దం మైకెల్, మూడవది దేవుని బూర.
ఈ మూడు ఉంటే నువ్వేమవుతావు? సజీవులమైన మనము మార్పు చెందుతాం. యేసు ప్రభుతో పాటు ఎవరు వస్తారు? యేసు ప్రభుతో పాటు యేసునందు నిత్యనిచ్చిన వారు వస్తారు. వాళ్ళు మహాపరిశుద్ధులు, మనకు తెలియదు, మేబీ బ్రదర్ భగత్ సింగ్ లాంటి వాళ్ళు. అర్థమైంది అది. సో మనం తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఎవరు లేపబడతారు? క్రీస్తునందు మృతులైన వారు. వీళ్ళు వేరు. హూ ఆర్ స్లెప్ట్ ఇన్ క్రైస్ట్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ డెడ్ ఇన్ క్రైస్ట్. ఇద్దరు వేరు బాబు. రైట్. ఎక్కడ కలుసుకుందాం? మధ్యాకాశంలో కలుసుకుంటామా? ఎక్కడ కలుసుకుంటాం? మేఘాలపైన, గాలిలో. రైట్, ఇక్కడ కలుసుకుంటాం. తర్వాత పైకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరి దగ్గర నిలబడతాం? క్రీస్తు. గుర్తుపెట్టుకోండి, రక్షణ పొందిన మనము తీర్పు లేదండి. తీర్పు లేనే లేదు మనకు. అందుకని దేవుడు తీర్పు తెచ్చి, కానీ నువ్వు ఇష్టం వచ్చినట్లు బతుకుతే రైట్. ఇందువల్ల చాలామంది బలహీనులు, రోగులు అయినారు, చాలామంది నిద్రించున్నారు అని ఉంది. ప్రభు శరీరం అని వివేచింపుకు తినితి రావుడు, తనకు శిక్షావిధి కలగడుగా తినితి రావచ్చున్నాడు అని ఉంది. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకుని ఆ రొట్టెను తినే పాత్ర ఇది చెప్పడం ఏంటి? నువ్వు సరిగ్గా బతుకుతున్నావా లేదా అని చెప్పడానికి ప్రతి ఆదివారం మనం ఇక్కడ పరీక్షించుకోవాల్సి వస్తుంది. లేకపోతే వారం చేసిన సంగతులన్నీ నువ్వు ఒప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనమంతా క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడితే అక్కడ మన జీతం ఫిక్స్ అవుతుంది. అక్కడ ఏమేమి ఇస్తారు అనేటి తర్వాత చూద్దాం. నేషన్ రేట్ లంచ్ తర్వాత చూద్దాం. దేవుడు తన వాక్యాన్ని దీవించును కాక.